కేరళ చరిత్రలో ఒక కార్పొరేషన్ని భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం మొట్టమొదటిసారి. త్రివేంద్రం మొన్న 50 స్థానాలు గెలుచుకోవడం, ఇండిపెండెంట్లు వీళ్ళ మద్దతుతో అక్కడ ఇది కావడం, అటు కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసినా సాధ్యం కాదు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు పరోక్షంగా అక్కడ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. టోటల్గా కేరళ చరిత్రలోనే మొట్టమొదటిసారి త్రివేంద్రంలో కార్పొరేషన్ కైవసం చేసుకుంది. అయితే మాజీ డీజీపీ అక్కడి నుంచి కార్పొరేటర్గా కూడా గెలిచినటువంటి నేపథ్యంలో మహిళా డీజీపీ ఆమెకి ఇస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ తిరువనంతపురం నగర బీజేపీ మేయర్గా బివి రాజేష్ని ఎన్నుకున్నది భారతీయ జనతా పార్టీ. ఇది సంచలనం. మాజీ మహిళా డీజీపీని కాకుండా ఈయన ఎన్నుకోడు. ఈయన ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి వాడు. పార్టీని తిరువనంతపురంలో ఒక కార్పొరేటరు, 4 కార్పొరేటర్లు, 8 మంది కార్పొరేటర్లు గెలిపించడం దగ్గర నుంచి అలా సిన్సియర్గా పనిచేసుకొచ్చినటువంటి అతనికి ఇప్పుడు ఆ ఛాన్స్ ఇవ్వడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం. అంటే భారతీయ జనతా పార్టీ చాలా జాగ్రత్తగా కీన్ అబ్జర్వ్ చేస్తా అనేది అర్థమైంది.